ఇరాక్లను తాకిన యుద్ధ జ్వాలలు. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం అన్నట్టే చేసిందిగా. నీ లెక్క తేలుస్తా, నీ అంతు చూస్తా, నువ్వేం పేలుతున్నావు, నువ్వు పొయ్యి మీద పెంక మీద పేలపిత్తులక వేలుతున్నావు ట్రంప్, నీ అంతు చూస్తా, చాప కింద నీరు లెక్క విస్తరిస్తా, నీ పని కూడా చేస్తా, నీ లగ్గం నాగవెళ్ళి బరాబర్ చేస్తా అని ఇక మరి ఇరాన్ వాళ్ళు అన్నట్టుగానే కథ గమ్మించిందట. మొత్తానికి పేలుళ్లతో దద్దరిల్లిన దోహ గగనతలం, క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం, ప్రాణ నష్టం లేదన్న ఖతారు, గగనతలాలను మూసివేసిన ఖతార్, బహ్రెయిన్, కువైట్, వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయే పరిస్థితి. మొత్తానికి ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. తమ అణుస్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఖతార్, ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో సోమవారం దాడి చేసింది. దోహా శివార్లలోని హల్ ఉదీద్ వైమానిక స్థావరంపైకి టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరగలేదని, ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకున్నామని ఖతార్ ప్రకటించింది. ఇరాక్లో దాడి నష్టం వివరాలు తెలియరాలేదు. ఇరాన్ దాడి విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించింది. ఒక్క ఖతార్ స్థావరంపై మాత్రమే దాడి జరిగింది తప్ప మిగతా ఎక్కడ జరగలేదని తెలిపింది. తాజా దాడితో పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఈ నెల 13 నుంచి కొనసాగుతున్న యుద్ధం అనూహ్య మలుపు తీసుకుంది. గల్ఫ్ అంతటా యుద్ధ మేఘాలు గమ్ముకున్నాయి. ముఖ్యంగా ఈ మార్గం గుండా ప్రయాణించే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఒకసారి ఇంకా ఫోన్ ఇక్కడ తెప్పిరాగా. మరి ఇప్పుడు ఇరాను, ఇజ్రాయిలు నీ దండం పెడితే నువ్వా నేనా అని ఐషికి తైషి అన్నట్టుగా కథ నడుస్తుంది. ఒక్కసారి సామాజిక విశ్లేషకులు ఈ యుద్ధం మీద, ఇరాక్ యుద్ధం మీద మరి ట్రంప్ సంగతి ఏంది, ఇప్పుడు ఆయా దేశాల్లో ఇక్కడ అన్నారు కదా, ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం, ఈ కథ అంతా ఎందుకు నడుస్తుంది, ఇలా ట్రంప్ జోక్యం ఎంత ఉంది, అసలు ఏంది ఏం కథ అనేది ఒక్కసారి మనము ఒక పెద్ద మనిషిని లైన్లో తీసుకుందాం. ఏమంటాడు, ఏంది ఏం కథ అనేది విందాం. శనార్థి పిల్లగా మీరు లైవ్లో ఉన్నారు. లైవ్లో ఉన్నానా? ఓకే ఓకే. ఇప్పుడు ఇరాను, ఇజ్రాయిలు భీకరంగా కొట్లాడుకుంటున్నాయి. అవును అవును. మొండి పట్టు మీద పంచాది బాగా జరుగుతుంది. అవును. మరి ఇప్పుడు ఇంత ట్రంప్ కథ ఏంది, ట్రంప్ కూడా మరి ఇప్పుడు ఇజ్రాయిల్ని సంకనెక్కించుకొని ఇరాన్ మీద మాటకు మరి అవాకులు చెవాకులు వేల్చుడేంది, అసలు ఏం నడుస్తుంది, మరి కథ ఏం చెప్పదలుచుకున్నావు, ట్రంప్ కథ ఏంది? కాకా న్యూస్ వినేటువంటి వాళ్ళకందరికీ గుడ్ మార్నింగ్. ఏఎన్ఎన్ న్యూస్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను ప్రముఖ రాజకీయ విశ్లేషకుడిని. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజం చేశాను. యాక్చువల్ గా ఏంటంటే ఈ ట్రంప్ ఏంటంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి లెక్కకు. అయితే అమెరికాలోనే అక్కడ పరిస్థితి కింద మీద ఉంది. ఎందుకు కింద మీద ఉందంటే ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. రోజు రోజుకు అమెరికా ఆర్థిక వ్యవస్థను ఢీకొనే స్థాయిలో చైనా, భారత్ కూడా ఇప్పుడు 3వ స్థానానికి అనేటువంటిది వచ్చేసింది. సో అక్కడ ఈ ఏంటిది వలసలు ఉన్నోళ్ళను ఆల్రెడీ ఉన్నోళ్ళను పంపించాలి అని చెప్పేసి గొడవలు అవుతున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి ప్రజల దృష్టిని మరల్చాలి అనేటువంటిది మొదటిది, నెంబర్ 1. అయితే ఏం చేయలేనోడు ఏం చేస్తాడు అంటే బయటికి వెళ్ళిపోయి నేను గుర్రం ఎక్కినా అని చెప్తాడు. వాడు ఏం చేయడు, ఇంట్లో ఏం చేయలేడు. వాడు ఇంట్లో ఏం చేయలేక ఇప్పుడు మన భారత పాకిస్తాన్ యుద్ధంలో వాడి పాత్ర ఏం లేకపోయినా కూడా నేను వచ్చినా నేను చేసేపటికి తగ్గించినా అని ఏమంటారు పెద్ద మాటలు అన్నట్టు. అదే నేను ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపినా అని చెప్పుకుంటా. అప్పుడు ఫోన్ చేసి ఒకవేళ
నిజంగానే అమెరికా ట్రంప్ గనక ఫోన్ చేసి ఆపితే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపొచ్చు కదా, ఇరాన్ సిరియాకు మధ్య జరిగే యుద్ధాన్ని ఆపొచ్చు కదా. అక్కడ లేదు. అక్కడ ఆయన పతారా కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇది ఎటువంటిది లేదు కదా. సరే తాత, ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయిల్కు ఇరాన్కు యుద్ధం జరుగుతుంది. అవును. ఇప్పుడు ఇక్కడ భారతదేశంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది భారతీయులు ఇప్పుడు ఇజ్రాయిల్ దేశంలో కొంతమంది ఉన్నారు, ఇరాన్ దేశంలో కొంతమంది ఉన్నారు. అవును. మరి ఇప్పుడు వాళ్ళని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సరఫరా చేస్తున్నది కథ అనేది తెలుస్తుంది. మరి ఇప్పుడు అక్కడ ఉన్న జనాలు ఏమంటారు? ఇప్పుడు ఇజ్రాయిల్కి వెళ్ళి ఇరాన్కి వెళ్ళి మరి ఈ యుద్ధం ఈ యుద్ధంతో మనం పోతట్టున్నాం, సస్తట్టున్నాం, ఏదో భూమి మీద 4 రోజుల మన దేశంలో ఉందామన్న ఆలోచనతో మరి వస్తుర్రా? అసలు ఏం జరుగుతుంది? అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. మన భారతదేశము అంతకుముందు గతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెళ్ళిన తర్వాత కూడా భారత ప్రభుత్వము ముందు జాగ్రత్త చర్యతో అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా భారతదేశానికి తరలించే ప్రయత్నం చేసింది. అది ఆపరేషన్ సక్సెస్ అయింది. అట్లాగే ఇప్పుడు యుద్ధము జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ మరియు ఇరాన్ రెండు దేశాల్లో స్థిరపడినటువంటి లేక వలస పోయినటువంటి ఉద్యోగాల కోసము పోయినటువంటి వాళ్ళని తీసుకురావడానికి భారత ఎంబసీ ప్రత్యేక విమానాలు అనేటువంటిది పెట్టింది. అయితే ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏంటంటే కాగా, ఇరాన్ కు పోయిన వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు. అక్కడ విమానాలు సరిపోతలేవు. వేరే వేరే వాటి ద్వారా వచ్చేస్తున్నారు భారతదేశానికి. కానీ ఇజ్రాయెల్ నుంచి మాత్రము వస్తలేరు. ఎందుకని అడుగు? ఎందుకంటే అక్కడ మన ₹1 అంటే అక్కడ ₹1 ఇక్కడ 25 రూపాయలతోటి సమానం. ఇజ్రాయెల్ డాలర్, ఇజ్రాయెల్ రూపీ ఇక్కడ వస్తే 25 రూపాయలు అవుతుంది. మన పిల్లలు ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వాళ్ళు దాదాపుగా 5,000 మంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళి స్కూళ్ళల్లో, కాలేజీలలో, ఇండ్లల్లో పనిచేసే వాళ్ళు అన్నట్టు. సో వాళ్ళకు కూడా విమానం పెట్టింది భారత ప్రభుత్వము. భారత ఎంబసీ అక్కడ వాళ్ళని కూడా రమ్మని చెప్పింది. అయితే మనోళ్ళు ఎవ్వరు రావట్లేదు. అరే ఏంది రాబాయ్, ఎందుకు రావట్లేదు రాబాయ్ అని అంటే, ఇజ్రాయెల్ ఇరాన్ కి యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ లో బంకర్లు అనేటువంటివి ఉన్నాయి. సో అక్కడ అలారం రాగానే ఆ నగరం మొత్తానికి కూడా దాచుకునే సదుపాయాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏం కాదు, సేఫ్. కాబట్టి భారతదేశానికి వచ్చి నిరుద్యోగులుగా ఉండడం ఇష్టం లేదు. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ సంపాదించే దాంట్లో సగం కూడా సంపాదించలేరు. ఇటువంటి పరిస్థితుల కంటే మళ్ళా ఇండియాకి వచ్చాడు ఎందుకు రాబాయ్? ఒకవేళ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళాలి అనుకోండి, అక్కడ వాళ్ళని మళ్ళీ తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇజ్రాయెల్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం లేదు. అదే ఇరాన్ లో ఉన్న వాళ్ళేమో అందరూ వస్తున్నారు కాక. అదే 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 మొత్తానికి అయితే ట్రంప్ కథ అట్లా ఉంది. ఇప్పుడు ఇజ్రాయిల్ లో ఉన్న భారతీయుల కథ ఇట్లా ఉంది. ఇజ్రాయిల్ లో ఉన్న భారతీయులేమో రావడం లేదు, ఇరాన్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. మరి ఇప్పుడు ఇదేంది, ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం. అంటే నిన్న ఇరాన్ వాళ్ళు మరి ట్రంప్ను హెచ్చరించారు కదా, నీ పని కూడా చేస్తాం, నువ్వేం పేలుతున్నావు అన్నట్టుగా. మరి ఇప్పుడు అయినట్టేనా? అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం మరి బాగానే మోతమోగించిందట. మరి ఈ యుద్ధం అయిపోయానా? మరి ఇంకో మాట కూడా ఇప్పటికిప్పుడే గుసగుస ఏంటంటే, ట్రంప్ యుద్ధాన్ని ఆపేసిండు, ఇద్దరు కాల్పుల విరమణ ఒప్పందం ఒప్పుకున్నారు అనేది వస్తుంది. నిజమేనా? అయితే దీంట్లో రెండు ఉంటాయి కదా. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాయో అవి అమెరికా వాళ్ళ దగ్గర మన దీపావళికి కాల్చుకునే టపాకులతోటి సమానం. అమెరికాను డైరెక్ట్ గా ఇరాన్ అనేటువంటిది ఢీకొనలేదు. ఇక్కడ అమెరికాకు ప్రధానంగా ఏంటంటే చమురు నిల్వలు కోసం. గతంలో మీకు గుర్తుంటే ఇరాక్ సద్దాం హుసేన్ ఉంది కదా, సద్దాం హుసేన్ ఓడగొట్టిండ్రు. ఎందుకు? అక్కడ చమురు నిల్వలు. ఇక్కడ ప్రధానంగా రెండు ఉంటాయి కాక. ఏంటిదంటే సహజ వనరులు, నీరు, గాలి, ఆకాశము మరియు భూమి లోపల ఉన్నటువంటి సహజ వనరులు. ఇవి మనం సృష్టించలేము. వీటి మీద ఎవడిదైతే పెత్తనం ఉంటుందో వాడిది అధికారం నడుస్తుంది.
సో చమురు నిల్వల మీద పెత్తనం కోసం జరిగేటువంటి అమెరికా డైరెక్ట్ గా ఇరాన్ తోటి యుద్ధం చేయలేక ఇజ్రాయెల్ ని ఉసిగొలిపి ఇజ్రాయెల్ కు సహాయం చేస్తుంది. ఇక్కడ 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 ప్రధానంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎందుకు అమెరికా వాడు భయపడుతున్నాడు మరి? ఎందుకు భయపడుతున్నాడు? ఇరాన్ చిన్న దేశం, ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే ఇరాన్ ఏదైతే ఉందో భౌగోళికంగా చాలా కీలక ప్రాంతంలో ఉంది. టర్కీ, సిరియా, చైనా, రష్యా, అంటే భౌగోళికంగా ఇరాన్ అనేటువంటిది చైనా తోటి, రష్యా తోటి చాలా దగ్గరి సంబంధాలతోటి కలిగి ఉన్నది. ఒకవేళ అక్కడ దాడి జరిగితే దాని యొక్క ఇంపాక్ట్ చైనా మీద పడుతుంది, దాని యొక్క ప్రభావము రష్యా మీద పడుతుంది. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు గుసగుసలకు ప్రధాన కారణం ఏంటంటే రష్యా, చైనా ఎప్పుడూ కూడా ఒకటి కావు. అలాంటి రష్యా, చైనా ఇద్దరు ఒకటయ్యి నువ్వు ఇరాన్ మీద యుద్ధం గనక ఆపకపోతే మేము ఇరాన్ కు మద్దతుగా రంగంలో దిగుతాము అని చెప్పడం జరిగింది. నడిచింది కథ. అందుకని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక నేనే ఇప్పుడు నాకు శాతనైతేనేమో కొడతా, శాత కాకపోతే ఏం చేస్తా, వదిలిపెడితే తీరబోయి ఇక నేను అంటే ఎవరు లేకపోతేనేమో నేను పోటుగాన్ని వాని దిక్కు ఇంకో 3-4 వచ్చేసరికి అమ్మో ఈ కథ అంత ఎట్టో పోయేటట్టున్నది అని చెప్పేసి వీన్ని ఆపమన్నోడు లేడు, అడిగినోడు లేడు. ఇదేంటంటే వానంతటా వాడే ఇక నేను బంద్ చేస్తా గాని అని చెప్పడు అన్నట్టు. కానీ ఇది ఎప్పుడు బంద్ చేయడం అనేటువంటిది ఎప్పుడు జరగదు. అమెరికాను గనక అది ఒక యుద్ధ పిపాసి, ప్రపంచంలో ఎప్పుడు ప్రతి చోట రావణ కాష్టం లాగా నలుగుతూనే ఉండాలి, వాళ్ళు పక్క నుంచి ఆనందపడుతూనే ఉండాలి. ఇక్కడ మీరు భారత పాకిస్తాన్ యుద్ధంలో కూడా భారత పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపడానికి గల ప్రధాన కారణం ఏమిటిది? ఏమి లేదు, అమెరికాలోని ఆయుధాలు, అమెరికాలోని సామాగ్రి పాక్ దగ్గర ఉన్నది. మన భారత్ దాడి చేయడం తోటి ఏమైంది, అక్కడ కింద మీద అయిపోయింది వ్యవస్థ. అమ్మో అంటే అమెరికా రక్షణ వ్యవస్థ కంటే భారత రక్షణ వ్యవస్థ చాలా పటిష్టమవుతుంది అనేటువంటి విషయం ప్రపంచానికి పాకిపోతున్నది అని తెలిసి వాడేం చేసిండు ముందు జాగ్రత్త చర్యగా అరే ఊకోరబాయ్ దండం పెడతారబాయ్ అని పాకోని పిలిచి పాక్ రక్షణ శాఖ మంత్రి మునీర్ ఉన్నాడు కదా, మునీర్ ని డైరెక్ట్ గా ఫ్లైట్ వేసి పిలిపించుకొని మాట్లాడిండు. అంటే ఇక్కడ భారత ప్రభుత్వం యొక్క పతారా పెరుగుతున్నది. మన భారతదేశం యొక్క ప్రతిష్ట ఈ రోజు ప్రపంచంలో ప్రతి చోట పెరుగుతున్నది. ఈ పెరిగే భారత పతాక స్థాయిలో చేరుకున్నటువంటి దీన్ని అనగదొక్కడం అంటే మన పేరు వచ్చే కాడ మన పేరు రాకుండా ఉంచడం. అర్థమైంది కాక? ఇప్పుడు కళ్ళమంట ఇప్పుడు ఏమంటారు పక్కోడు ఎదుగుతుంటే ఈయన కళ్ళు బగ్గున మంత్రి అంటాం చూడు. అంటే వీని దృష్టిలో ఏంది, ట్రంప్ ఏం చేసినా నేనే చేయాలి. అది పక్కోని అంటే వానికి పేరు రాకపోయినా పర్వాలేదు, పక్కోనికి పేరు రావద్దు. నేను తినకున్నా పర్వాలేదు, పక్కోని కాడ ముద్ద ఉంది కదా ఆ ముద్ద ఎత్తగొట్టాలి. అది ట్రంప్ యొక్క అది. ప్లస్ మీరు ఆఫ్ఘనిస్తాన్ కూడా గమనిస్తే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సెప్టెంబర్ 11 దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వ్యవస్థను మొత్తము కునారిల్లా చేసి ఏ తాలిబాన్ల మీదనైతే యుద్ధం చేసిండో ఇప్పుడు అదే తాలిబాన్లకు ఆ దేశాన్ని అప్పచెప్పిండు. అర్థమైందా కాకాకి? ఆ రోజు ఒసామా బిన్ లాడెన్ ను టార్గెట్ అన్నారు. ఒసామా బిన్ లాడెన్ ను చంపిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద 10 సంవత్సరాల పాటు యుద్ధం చేసి లాస్ట్ కు మళ్ళీ అదే ఆఫ్ఘనిస్తాన్ ఎవరి చేతిలో పెట్టిండ్రు? తాలిబాన్ చేతిలో పెట్టిండ్రు. అదే తాలిబాన్ తీవ్రవాదుల చేతిలో. అంటే ఆ దేశం నాశనం అయిపోని, వాడు ఎట్లన్నా పోని, ఏమన్నా గాని మళ్ళీ అక్కడ ఏమన్నా కింద మీద అయిందనుకో మళ్ళీ వీని పతారా ఉండాలి. అంటే ప్రతి చోట కూడా ఎవడు ప్రశాంతంగా ఉండొద్దు. ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశము పాకిస్తాన్ రెండు కలిసి ఉంటే వానికి కళ్ళమంట. ఇక్కడ కలిసి ఉండొద్దు. అక్కడ ఇరాన్ రష్యా అది కలిసి ఉండొద్దు, ఇరాన్ చైనా ఇది కలిసి ఉండొద్దు. మొత్తం మీద ప్రపంచ దేశాల్లో నాదే ఉండాలి ఆధిపత్యం అనేది 100%. మీరు అన్నట్టుగా ప్రపంచ దేశాల్లో తనది మాత్రమే ఆధిపత్యం ఉండాలి. నేనే మునగాని నేనే మొగోని ఇక నాకు ఎదురు మళ్ళీ ఉండొద్దు, నేను చెప్తే ఇక అది అట్లా చదువు మనగాలి అన్నట్టుగా ఆయన ఉపాయం.
అంతే కాక అంతే. ఇక ఏ దేశం పేరు పైకి రావద్దు, ఏ దేశం పేరు మూత మోగొద్దు ప్రపంచంలో. అంతే. అమెరికా అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే కాక ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసినటువంటి పని ఆయన ఫక్తు వ్యాపారికి సంబంధ బాంధవ్యాలు ఉండయి. వాడు ఒక బ్రోకర్. ఆ బ్రోకర్ మెంటాలిటీ ఎట్లుంటది, ఎవ్వంతోటైనా సరే వానితోటి మనకి ఏం లాభం. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత చైనా మీద 125% సుంకాలు పెంచిండు. భారత ప్రభుత్వం మీద 100% సుంకాలు పెంచిండు. ప్రపంచంలో 150 దేశాలుంటే 120 దేశాల మీద వ్యాపారం ఈ దేశాల వాళ్ళు అమెరికాలో వ్యాపారం చేసుకోవాలి అంటే 10 రూపాయల వస్తువుకు వాడు 100 రూపాయలు కట్టి దాంట్లో వేయాలి. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? వాళ్ళ దేశంలో కూడా ఇతరులు ఎదగొద్దు, వాంది మాత్రమే ఉండాలి. ప్రపంచంలో బయట దేశాల్లో వాడిదే ఉండాలి. అంటే ఫక్తు వ్యాపారి, ఒక బ్రోకర్. ఈజ్ ఏ బ్రోకర్, బేసికల్లీ వాడు ఒక బ్రోకర్. అందుకనే ఇప్పుడు అమెరికాలో కూడా రోడ్లు ఎక్కిరుగా మొత్తం ట్రంప్ డౌన్ అనుకుంటా. అమెరికాలో రోడ్లు ఎక్కడానికి గల ప్రధాన కారణం ఏంటంటే అమెరికాలో గత కొన్నేళ్ల నుంచి నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళని, ఎవరికైతే గ్రీన్ కార్డు లేదో వాళ్ళందరినీ బయటకి పంపాలి అనేటువంటి ప్రయత్నం. అమెరికాలో అట్లా గ్రీన్ కార్డు లేకుండా కొన్ని లక్షల మంది ఉన్నారు. అంతేకాకుండా అమెరికా పక్కకే ఉంటది కెనడా. కెనడాతో కూడా దూకుడు స్వభావమే. కెనడాను మేము అమెరికాలో కలుపుకుంటాము అని చెప్పేసి. అంటే వీడు ఎవ్వంతోటి చక్కగా ఉన్నది లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రంప్ అనేటువంటి వాడు పక్కనున్న కెనడా తోటి సరిగ్గా లేడు, అక్కడ ఉన్న ఇరాన్ తోటి సరిగ్గా లేడు, చైనా తోటి సరిగ్గా లేడు, రష్యా తోటి సరిగ్గా లేడు. అంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ అయితే ఒక వ్యక్తి సహజ స్వభావం, తాను మంచోడైతే అందరితోటి మంచిగా ఉంటాడు. బేసికల్ గా వాడే మంచోడు కాదు, వాడి విధానాలు మంచిది కాదు. అంటే ఇక్కడ వ్యక్తిగతమైనటువంటిది కాదు, వాడి విధానాలు మంచిగా లేక ఇంతమందిని వ్యతిరేకించేటువంటి వాడు ఎట్లా మంచోడైతాడు? ఒకడు కాదు అంటే ఓకే, ఇంతమంది కాదు అంటున్నారు. వాని స్వదేశంలో కూడా వాని మీద నిరసనలు అవుతున్నాయి. అంటే ఒక భయంకరమైన విధ్వంసకరమైనటువంటి ఎజెండా తోటి ఆయన ముందుకెళ్తున్నాడు. ఒక పర్ఫెక్ట్ గా లేదు, ఒక శాంతియుతంగా ఎజెండా అనేటువంటిది లేకుండా ఎక్కడ పోయినా నాది ఉండాలి, దానికోసం ఏమైనా చేయడం, అది పాలసీ కాక. ఇంకా మొత్తానికి ఇది మరి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రవీణ్ గారు ఈ రకంగా మరి ట్రంప్ కథ ఏంది, మరి ఇరాన్ ఇజ్రాయిల్లో నివసిస్తున్న భారతీయుల కథ ఏంది, మొత్తానికి ప్రపంచ దేశాలలో మరి ట్రంప్ ఆధిపత్యం కోసం ఏ రకంగా ఆయన జిమ్మిక్కులు చేస్తుంది అనేది కూడా మనకు అంతా వివరంగా చెప్పిండు. నమస్తే సారు, థ్యాంక్ యూ. శనార్థి. ఇగో ఇది కథ. మొత్తానికి ట్రంప్ భాగవతం చూసిరు కదా ఎంత ముద్దుకుందో, బుద్ధిగాల కోడిలాగా. సాక్షి 2047కి $3 ట్రిలియన్ ఎకనామీ, ఇది మా విజన్. తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ. రూపకల్పన ప్రణాళికల తయారీకి జాతీయ అంతర్జాతీయ నిపుణులతో త్వరలో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు. నాలెడ్జ్ పార్ట్నర్లుగా నీతి ఆయోగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విజన్ రూపకల్పనలో అన్ని ప్రభుత్వ శాఖలకు భాగస్వామ్యం. మంత్రివర్గ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి, పొన్నం వాకిటి. RRR దక్షిణ అలైన్మెంట్కు ఓకే. బనకచర్లపై చట్టపరంగా న్యాయపరంగా పోరాటం చేయాలని తీర్మానించిన మంత్రివర్గం. కాళేశ్వరం కమిషనర్కు అప్పటి కేబినెట్ భేటీల మినిట్స్ ఇవ్వాలని నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సుదీర్ఘ భేటీ. మొత్తానికి ఇక మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చిత్రంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకరు. ఇంకా ఈ రకంగా నిన్న పెద్ద మనిషి ఇక మరి మొయ్యిన మూత మోగిపించుడు కేబినెట్. మరి ఇక ఏదో తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. ఇక మరి అనేక విషయాలల్లో ఇక మరి ముఖ్యమంత్రి మంత్రులతోటి సుదీర్ఘంగా మరి ఇక సమావేశం నడిపిరట. ఇంట్లో గింత కథ నడిచింది.
చూడాలి మరి రేపు ఇక మొత్తానికి 2035 నాటికి $1 ట్రిలియన్ ఎకనామీగా 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు ఈ విజన్ డాక్యుమెంట్లో ఉండనున్నాయని ఈ రకంగా మరి పెద్ద మనిషి నిన్న మాపజా మీటింగ్ పెట్టి చెప్పుకొస్తుండ్రులా. ఇక రైతు భరోసా సంబరాలు.